గురువులు ఎందరున్నా గురు మార్గాన్ని అనుసరిస్తే పరమపదాన్ని చేరతాం, జన్మను చరితార్థం చేసుకుంటాం. స్వామి రాసిన 2వ గ్రంథం. ఆ గ్రంథంలో ఓం ఐం హ్రీం శ్రీం రామ్ దత్తోహం అను మంత్రాన్ని అనువదించి అందరి ముందు ఉంచారు. వారు ఆ మంత్రాన్ని గురుముఖతః అభ్యసించారు. దాన్ని అభ్యాసం చేస్తూ ఆండివాళ్ళ నాగబాబా గుహలో సూక్ష్మ శరీరంతో వీరు గంగాజలంతో ప్రోక్షాళన చేశారు. ఆ మంత్రశక్తే స్వామిగా తయారయ్యారు. స్వామి దత్తమంత్రాన్ని అక్షరము లక్షల సార్లు చేశారు. ఆ యొక్క శక్తి అంతటా తనలో ఉన్న జీవకణాలన్నీ పరబ్రహ్మ చైతన్యంతో అనుసంధానమైనవి. అందుకే స్వామి యోగం ఎందరో గురువుల నుంచి పొందింది, యోగుల నుంచి పొందింది. అందుకే వారు తిరగని దేవాలయం లేదు, గురువులు లేరు, పీఠాలు లేవు, ఆశ్రమాలు లేవు, ఊర్లు లేవు, క్షేత్రాలు లేవు, గుహలు లేవు. చివరికి కాలినడకన టిబెట్ వరకు సాధనా మార్గాన్ని అనుసరిస్తూ మన ముందు ప్రతిదాన్ని వివరణ చేస్తూ వచ్చారు. ఒక మంత్రాన్ని మనము చెయ్యాలి అంటే ఆ మంత్రశక్తే మనంగా తయారవ్వాలి. ఒక మంత్రము చేస్తే ఆ మంత్రశక్తే మనం అవ్వాలి. దత్తమంత్రము పంచభూతాలైన పాంచభౌతికమైన దేహం తీసుకున్నందుకు ఓంకారం మూలాధారం, అహింకారం స్వాదిష్టానం, హ్రీంకారం మణిపూరకం, శ్రీంకారం అనాహతం, ద్రాంకారం విశుద్ధం, దత్తోహం అన్నది ఆజ్ఞాచక్రం. అంటే మూలాధారం భూమి, స్వాదిష్టానం నీరు, మణిపూరకం అగ్ని, అనాహతం వాయువు, విశుద్ధం ఆకాశం, ఆజ్ఞాచక్రం చిదాకాశం. ఒక్కొక్క చక్రం మీద నాలికంగులు పెట్టి దత్తమంత్రాన్ని అనుష్ఠానపరుస్తూ పైకి ప్రయాణం చేస్తే మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం ఆజ్ఞాచక్రాల్లోకి ప్రయాణం చేస్తే సహస్రార చక్రం కమలంలా విచ్చుకుంటుంది. మనం తీసుకునేది శక్తి సహస్రారం నుంచి అయినా గాఢ నిద్రలో ఎప్పుడైతే స్వామి తొలి ప్రక్రియ ద్వారా సుషుమ్నా నాడి బిందు దర్శనం జూంకారం చేయడం వల్ల 72,000 నాడుల నుంచి మనం శక్తిని ఒక కుండలాగా శరీరం తయారయ్యి బయట ఉన్న విశ్వచైతన్య శక్తిని 72,000 నాడుల ద్వారా లోపలికి తీసుకుని లోపల ఉన్న వేడిని బయటకు వదులుతూ చైతన్యమే మనంగా తయారవుతాం. ఆ దత్తమంత్రంతో దత్త బీజాక్షరి మంత్రము అనుష్ఠానపరిస్తే ఆ పంచభూతాలైన పాంచభౌతికమైన శక్తి మనంగా తయారయ్యి మనలో ఉన్న అర్షత్ వర్గాలను మనంగా తీసేయగలుగుతాం. అంతటి యోగ్యత దత్తమంత్రానికి ఉంది. అందుకే ఇలాంటి కారణజన్ములు ప్రతి ఒక్కరిని, స్వచ్ఛతా శరణాగతి ఉన్న ప్రతి ఒక్కరిని తట్టిలేపుకుంటారు. నా చిన్నతనం నుంచి దైవాన్ని దైవంగా కాకుండా వారి యొక్క మార్గాన్ని అనుసరిస్తూ వచ్చాను. అందుకే ఋషికేశ
వెళ్తాను అని కూడా కల్లో కూడా అనుకోలేదు. వెళ్ళాను. హాండీవాలా నాగబాబా గుహలో గత జన్మల్లోనే స్వామి తండ్రిగా అన్నగా నీకు జ్ఞానోపదేశం చేశారు. ఈ జన్మలో వారి యొక్క మార్గాన్ని అనుసరించు అని సూచన చేశారు. ఆ మంత్రశక్తిని స్వామి ఎప్పుడైతే దత్త మంత్రాన్ని బోధించారో ఆ మంత్రశక్తి నేనుగా తయారవడం వల్ల ఈ అనుభూతులన్నీ పొందాను. స్వామి 2వ గ్రంథంలో దత్త మంత్రం అంటే ఇదే అని రాశారు. కానీ దాని యోగ్యత ఇది అని నాకు నేనుగా ఆ హిమాలయ మహాత్ముల నుంచి, హిమాలయ యోగుల నుంచి దివ్యానుభూతిని పొందాను. అంతటి యోగం స్వామి నేర్పే హిమాలయ యోగ ప్రక్రియల్లో ఉంది. అందుకే నాలిక అంగుళి పెట్టి అక్షరాన్ని లక్షల సార్లు చేద్దాం. నిరంతరం తరిద్దాం, జీవన్ముక్తిని పొందుదాం. ప్రతి సెకను ఆనంద ఆరోగ్యాలతో జీవిద్దాం. హరి ఓం తత్సత్.